Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 148 verse 3. ఈరోజు మన ధ్యానం కొరకు 148వ కీర్తన 3వ వచనం నుండి తీసుకొనబడింది. Praise ye him, sun and moon, praise him, all ye stars of light. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. We all know there are 150 psalms in the book of Psalms. ఈ కీర్తనల గ్రంథంలో 150 కీర్తనలు ఉన్నట్టుగా మనకు పరిచయం. The speciality of the last 5 psalms, that is Psalm 146 to 150 is, ఈ చివరి 5 కీర్తనల యొక్క ప్రత్యేకత అంటే 146 నుండి 150 కీర్తనల వరకు, and they start with the phrase praise the Lord and end with the same praise the Lord. ఈ కీర్తన యెహోవాను స్తుతించుడి అనే మాటతో ఆరంభించబడి యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే ముగించబడుతున్నాయి. All the 5 psalms. ఈ 5 కీర్తనలు కూడా అలాగే ఉన్నాయి. So they start with hallelujah and ends with hallelujah. కాబట్టి ఈ కీర్తనలు హల్లెలూయా అనే మాటతో ఆరంభించబడి హల్లెలూయా అనే మాటలతోనే ముగించబడుతున్నాయి. The message of Psalm 148 is simple. 148వ కీర్తన యొక్క సందేశము చాలా సులువైనదే. It is the glorious psalm of praise. ఇది స్తుతి గురించిన ఎంతో మహిమాయుక్తమైన కీర్తన. The command to praise the Lord is repeated 9 times in the first 5 verses. మొదటి 5 వచనాల్లో యెహోవాను స్తుతించుడి అనేది 9 సార్లు ఆజ్ఞాపించబడినట్లు చూస్తున్నాం. And in the entire psalm it is repeated in 12 times. ఈ కీర్తన అంతటిలో కూడా 12 పర్యాయాలు అది చెప్పబడింది. So the theme is, ఇక్కడ ఉన్నటువంటి అంశం ఏమిటిదంటే, everything and everyone in heaven and on earth should praise the Lord. సమస్తమును ఆకాశమందు పరలోకమందును భూమి మీద ఉన్నవన్నీ కూడా యెహోవాను స్తుతించాలి. It appears, as someone commented, ఇది ఎట్లా ఉంటదంటే ఒక వ్యక్తి చెప్పాడు అట్లా, that the psalmist is in trance or in vision. ఈ కీర్తనకారుడు దర్శనంలో ఉన్నట్టుగా ఆయన చెప్తున్నాడు. పరవశుడై దర్శనం చూస్తున్నట్టు. In that vision he had an encounter with God in heaven. ఆ దర్శనంలో పరలోకంలో అతను దేవుణ్ణి కలుసుకున్నట్టుగా చూపిస్తాడు. After that encounter he came down to the earth. ఆ విధంగా దేవుణ్ణి కలుసుకుని ఆయన సంధించిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చినట్లుగా చెప్తున్నాడు. After seeing God's glory in heaven he was having no words. పరలోకంలో దేవుని మహిమ చూసిన తర్వాత ఇక ఆయన చెప్పడానికి నోట మాట రావడం లేదు. And while coming down he was telling every part of the creation to praise that great God. ఆయన తిరిగి వస్తూ ఆ గొప్ప దేవుని సర్వ సృష్టి కూడా ఆయన స్తుతించవలసిందని గొప్పగా చెప్తున్నాడు. See here, the call to praise God does not raise step by step from below to upwards, but begins forthwith from above in the highest to the uttermost spheres of creation. మీరు గమనించండి, యెహోవాను స్తుతించుడి అనేటువంటి ఈ పదము ఏదో క్రింద నుండి అంచెలంచెలుగా మెట్టుగా పైకి వెళ్తున్నట్టు కాదు, కానీ పై స్థాయి నుండి బూదిగంతం వరకు క్రిందకి దిగుతున్నట్టుగా దాన్ని వర్ణిస్తున్నాడు. So we in this dark and sinful world know little of the heavenly world of light. కాబట్టి ఇలాంటి ఈ పాపభూయిష్టమైన ఈ చీకటి ఈ లోకంలో మనం ఉంటుండగా ఆ పరలోక ఆ మహిమ ఆ గొప్పతనాన్ని గురించి we know very little. మనకి చాలా తక్కువగా తెలుసుంటుంది. But we know that there is above us a world of blessed angels. అయితే మనకి పైగా ఎంతో ధన్యకరమైన దేవదూతల లోకం ఉన్నట్టుగా మనం చూస్తాం. They are always praising God. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉన్నారు. Therefore the psalmist shows his desire that God may be praised in the best manner. కాబట్టి కీర్తనకారుడు ఆశపడుతున్నాడు దేవుడు ఉత్తమమైన విధానంలో స్తుతించబడాలి. The heavens with all contained in them declare the glory of God, as we read in Psalm 19:1. 19వ కీర్తన మొదటి వచనంలో మనం చదివిన ప్రకారం ఆకాశములన్నీ కూడా దేవుని మహిమను వివరిస్తా ఉన్నాయి. They call on us both by word and deed to glorify the creator along with them and the redeemer of the universe. కాబట్టి సృష్టి కూడా ఈ విశ్వాన్ని విమోచించిన విమోచకుడైనటువంటి దేవుణ్ణి మనం
మన క్రియల ద్వారా మాటల ద్వారా మనం స్తుతించాలి అని పిలుపునిస్తున్నాయి. One more wonderful thing is, ఇక్కడ మరొక అద్భుతమైన సంగతి, when we see the way God created this universe in the first 2 chapters of Genesis, దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించిన విధానము ఆదికాండము 1-2 అధ్యాయాల్లో మనం చూస్తాం. He created in the same sequence. చూడండి, అదే వరుస క్రమంలోనే సృష్టించినాడు. First the celestial beings and then the terrestrial beings. మొదట ఆకాశంలో ఉండే వాటిని సృష్టించాడు ఆయన. ఆ తర్వాత భూమి మీద ఉన్న వాటిని సృష్టించినాడు. The framing of the world began above and wrought downward. కాబట్టి ఈ లోక నిర్మాణం ఎట్లా చేసినాడు ఆయన? పై నుండి మొదలుకొని క్రింది వరకు వచ్చాడు ఆయన. So the psalmist, by the inspiration of the Holy Spirit, followed the same ఈ sequence. కీర్తనకారుడు దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన వాడే ఆ వరుస క్రమంలోనే చెప్తున్నాడు ఆయన కూడా. God created heavens first. దేవుడు మొదట ఆకాశంలో Then he సృష్టించాడు, came to the earth. తర్వాత భూమి మీదకి The వచ్చాడు. psalmist is also, yes, right from heaven he is coming down to earth in his praise. కీర్తనకారుడు కూడా స్తుతిస్తున్నప్పుడు మొదట అక్కడ మొదలు పెట్టినాడు, ఆకాశం నుండి క్రిందకి What వస్తాడు. a wonderful psalm this ఇది is. ఎంత అద్భుతమైన కీర్తన. Look over it again మరొకసారి చూడండి ఇటు. and note the fact that there is no reference in it from the first to last to the mercy or compassion or pity of the God. కాబట్టి ఇక్కడ మనం Nowhere in the psalm we can see the mercy and compassion. ఈ కీర్తన అంతటిలో మొదటి వచనం మొదలుకొని ఆఖరి వచనం వరకు కూడా దేవుని యొక్క కృప, కనికరం, దయ ఇలాంటి మాటలు ఏమి కనబడవు. The psalm is also classified as one of the psalms explaining the creation. ఈ కీర్తన కూడా సృష్టిని గురించి వివరించే ఈ కీర్తనలన్నింటిలో ఈ కీర్తన దేవుని సృష్టిని వివరించే కీర్తనగా Yeah, చూస్తాం. some other psalms are there. Psalm 19, మరి కొన్ని కీర్తనలు ఉన్నాయి. 19వ కీర్తన, Psalm 65, 65వ కీర్తన, Psalm 104. 104వ So కీర్తన. like this psalm is also explaining the creation. ఆ విధంగానే ఈ కీర్తన కూడా సృష్టిని వివరిస్తా ఉంది. So coming to this psalm, మరి ఈ కీర్తన దగ్గరికి the వస్తే psalmist considered that all the heavenly beings and bodies should give praise to Yahweh. ఈ కీర్తనకారుడు అంటాడు కదా, పర సంబంధమైనటువంటి జీవులు కానీ ఆ ఆకాశంలో ఉన్నటువంటి సృష్టించబడిన ఇవన్నీ కూడా యావే దేవుడు యెహోవా దేవుని సృష్టించాలి అని కోరుతున్నాడు. What does it show? ఇది మనకేం చూపిస్తుంది? The God of Israel is not a local deity who only expected honor from Israel. ఇశ్రాయేలు దేవుడు ఒక స్థానికంగా ఉండేటువంటి ఒక దైవం మాత్రమే కాదు, అంటే ఇశ్రాయేలు ప్రాంతానికి చెందిన వాడే కాదు ఆయన. He was and is God over all. ఆయన ఉన్నవాడు, ఇప్పుడు కూడా ఉన్నవాడు, ఆయన అందరికి పైగా ఉన్నవాడు ఆయన. So he deserves praise from celestial bodies as well. కాబట్టి ఆయన పరమందు ఉండే జీవుల ద్వారా కూడా స్తుతించబడేటువంటి యోగ్యుడు ఆయన. So Psalm 148 may be divided into 2 distinct sections. కాబట్టి 148వ కీర్తన 2 ప్రాముఖ్యమైన భాగాలుగా విభాగించి చూడొచ్చు. Each calling upon a particular realm of creation to praise the Lord. ఒక్కొక్కటి కూడా దేవుని స్తుతించాలనే దాని గురించినటువంటి పిలుపునిస్తారు. And in the creation there are so many sections. మరి ఈ సృష్టిలో వేరు భాగాలు ఉన్నాయి. And each section this psalm is calling to praise God. ప్రతి భాగంలో ఉన్న వారిని కూడా స్తుతించాలి అని కీర్తన జ్ఞాపకం In చేస్తుంది. the first 6 verses, మొదటి 6 వచనాల్లో the call is given to the inhabitants of the heavenly realm to praise God. అంటే పర సంబంధమైన పరలోక స్థలంలో ఉన్నవారు దేవుని స్తుతించాలి అని పిలిపిస్తారు. That is the angels అనగా దేవదూతలు and the angelic hosts, మరి దేవదూతల సైన్య సమూహం, sun and moon, సూర్యుడు, చంద్రుడు, stars, నక్షత్రాలు, the heaven of heavens, మరి ఆకాశం, మహాకాశం, and the waters over the heavens. ఆ ఆకాశంలో ఉన్న జలములు. And the sun, the moon and the stars were considered by other people. So many groups of people are there. In the ancient days, they were calling them as gods. కాబట్టి పురాతన దినాల్లో సూర్య చంద్ర నక్షత్రాలను చూసి ఆ కాలం ఉన్న ప్రజలు వాటి దేవుళ్ళుగా కొలిచేవారు. The god of the day, the god of the night. కాబట్టి పగటి దేవుడు, రాత్రి దేవుడని. But the words of the psalmist in Psalm 148, అయితే 148వ కీర్తనలో కీర్తనకారుడి యొక్క మాటలు చూడండి. that reflects the biblical creation theology of Genesis 1. ఆదికాండము 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ సృష్టిని గురించినటువంటి ఆ వేదాంతాన్ని ఇక్కడ మనం ప్రతిబింబింపజేస్తాం. In Genesis 1:6 we read, ఆదికాండం 1:6లో మనం God made the 2 great lights, the great light to rule the day and the lesser light to rule the night and the stars. దేవుడు 2 గొప్ప జ్యోతులను ఆయన సృష్టించినాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను ఆయన సృష్టించినాడు. The sun, the moon and the stars are not gods to be worshipped, but objects created by God. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు
ఆరాధించబడి పూజించబడేటువంటి ఆ దైవములు కాదు అవి, దేవుడు సృష్టించినవి, అవి దేవుని చేత సృష్టించబడినవి. So they are also called upon here to worship God. కాబట్టి అవి కూడా దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి పిలుపు ఉంది వాటికి. If you read Joshua chapter 10, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయంలో చదివితే verses 12 and 13, 12-13 వచనాలు, what Joshua said? యెహోషువ ఏమని చెప్పాడు? O sun, stand still at Gibeon, సూర్యుడా గిబియోనులో నువ్వు ఆగిపోవాలి, and moon in the valley of Azalon. చంద్రుడా నువ్వు అయాలోను లోయలోను ఆగిపోవాలి. And we read further, మనం ఇంకా చదివితే, and the sun stood still and the moon stopped, ఆ విధంగానే సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు కూడా నిలిచిపోయాడు, until the nation took vengeance on the enemies. కాబట్టి ఈ దేశము శత్రువుల పైన పగ తీర్చుకునేంత వరకు అవి నిలిచిపోయినాయి. So they are not gods. కాబట్టి అవి దేవుళ్ళు కాదు, They are part of creation with a definite purpose. అవన్నీ కూడా ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన ఉద్దేశంతో సృష్టిలో భాగముగా ఉన్నాయి అంతే. Then the highest heavens and the waters above the heavens and the waters between the heavens below and the heavens above are asked to praise the Lord. కాబట్టి ఆ పరమాకాశములు, ఆకాశం పైనున్న జలములు ఇవన్నీ కూడా ఆయనను స్తుతించాలి అని కోరబడుతుంది. The psalmist calls on all elements of heavens to praise the Lord. కీర్తనకారుడు పరమండలంలో ఉన్న వాటన్నిటిని కూడా దేవుణ్ణి స్తుతించాలి అని కోరుతున్నాడు. And in verse 5 ఐదవ we can see the reason. 5వ వచనంలో దానికి కారణం చూస్తాం. Why ought creation to praise God? సృష్టి ఎందుకు దేవుని స్తుతించాలి? Because the psalmist says, ఎందుకంటే కీర్తనకారుడు చెప్తున్నాడు, as God's command all at God's command all was created. చూడండి ఇవన్నీ కూడా యెహోవా ఆజ్ఞయ్యగా పుట్టినవి, సృష్టించబడినవి. The same word is used in Genesis 1 to describe God's creative activity. ఇదే మాట ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడి యొక్క సృష్టించేటువంటి ఆ క్రియను గురించి So మాట్లాడుతుంది. in the first 6 verses the heavenly bodies, psalmist is telling to praise God. కాబట్టి మొదటి 6 వచనాల్లో కీర్తనకారుడు పరసంబంధమైన వాటన్నిటిని కూడా స్తుతించాలి అని When కోరుతున్నాడు. we come to 7 to 14 verses, 7-14 వచనాలకు వస్తే the focus of the psalmist is psalmist's call to praise shifts from the heavenly realm to the earthly realm. ఇప్పుడు కీర్తనకారుడు తన దృష్టిని పరసంబంధమైన వాటి నుండి ఆలోకం నుండి భూలోకానికి తీసుకొని మరలుస్తున్నాడు ఆయన. Of course, this part we are not going to meditate now. అయితే ఇప్పుడు ఈ భాగాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేయము. It is all about the call to see monsters, fire and hail, ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న మకరములు, అగాధ జలము, వడగండ్లు, and snow and frost, stormy wind, mountains and hills, fruit trees and cedars, హిమము, ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేరు, తుఫాను, పర్వతములు, సమస్త, and also wild animals and cattle, creeping things and flying things. మృగములు, పశువులు, నేలం ప్రాకు జీవులు, రెక్కలతో ఎగురు Not పక్షులు. only that, kings, men and women, అంతేకాదు భూరాజులు, సమస్త ప్రజలు, స్త్రీ old and పురుషులు. young to join in the praise. కాబట్టి యవనస్తులు, వృద్ధులు అందరూ కూడా యెహోవాను స్తుతించాలి. Every element and every aspect of creation is to join in the praise. సృష్టిలో ఉన్న ప్రతిది కూడా, ప్రతి వస్తువు కూడా యెహోవాను స్తుతించే విషయంలో నిమగ్నమై So ఉండాలి. finally, verses 13 and 14 is a summary statement, చివరికి 13-14 వచనాల్లో సారాంశంగా చూస్తాం. a final call to all creation to praise Yahweh. సృష్టి అంతా కూడా యెహోవా దేవుని స్తుతించడానికి కొరకైన చివరి పిలుపు. Once again, it provides the reason for the praise. మరలా స్తుతించడానికి కారణం చెప్తా ఉన్నాడు. What is written there? ఇక్కడ ఏమని రాయబడింది? For his name alone is exalted, his glory is above earth and heaven. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. So Psalm 148 is an invitation for all of creation and its inhabitants, the heavens and the earth, to join in the praise of God. కాబట్టి 148వ కీర్తన సృష్టి యావత్తు కూడా పరమందును భూమి మీద ఉన్నవన్నీ కూడా యెహోవాను స్తుతించాలి అనేటువంటి పిలుపు. All are included. అందరూ కూడా దాంట్లో ఉంటున్నారు. None are excluded in this call. ఈ పిలుపుకి ఎవరికి మినహాయింపు లేదు. When such created beings are asked to praise God, what about us who are created in his own image? ఈ విధంగా సృష్టించబడినవన్నీ కూడా యెహోవాను స్తుతించాలి అని పిలువబడతా ఉన్నప్పుడు మరి ఆయన స్వరూపంలోనే సృష్టించబడిన మన మాట ఏమిటి? How much more we have to praise him? మనం ఇంకెంత ఎక్కువగా దేవుని స్తుతించాలి. He created us in his own image. ఆయన తన స్వరూపంలో మనల్ని He సృష్టించాడు. redeemed us by his precious blood. తన ప్రశస్తమైన రక్తం ద్వారా He is విమోచించాడు. preparing a place for us. మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు. Therefore, let us praise him all the days of our life. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా యెహోవాను స్తుతిస్తాం. May God bless us. దేవుడు మనల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.
Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a great God art thou. ఎంత గొప్ప దేవుడవు నువ్వు. By the power of thy word, thou hast created everything what we are seeing, even the unseen things. నీ నోటి మాట శక్తి వలన మాత్రం ప్రభా దృశ్యమైనవి అదృశ్యమైనవి అన్నీ కూడా సృష్టించినావు. Probably in his trance or in a vision, the psalmist have come to the heaven of heavens. బహుశా కీర్తనకారుడు పరవశుడైనప్పుడు ఆ దర్శనంలో ఆకాశం మహాకాశంలోని పరమాకాశంలో చూస్తుంటాడు. After seeing thy glory, నీ మహిమను చూసిన తర్వాత he is commanding, O Lord, everything, whether it is celestial or terrestrial, to praise and worship thee. అన్నిటిని కూడా అవి పర సంబంధమైన భూ సంబంధమైన వాటన్నిటిని కూడా యెహోవాను స్తుతించాలి అని They may ఆజ్ఞాపిస్తున్నాడు. be great stars or the beings of heaven like angels or archangels. అవి గొప్ప నక్షత్రాలే కావచ్చు, లేదా పరలోకంలో ఉండే దూతలు దేవదూతలు మహాప్రధాన దూతలైనా They may కావచ్చు, be sun, moon or అవి stars. సూర్య చంద్ర నక్షత్రాలైనా కావచ్చు. They are not gods, but they are created beings. అవన్నీ దేవుళ్ళు కాదు, కానీ దేవుని వలన They సృష్టించబడిన are bound to worship their creator. అవన్నీ కూడా వాటి సృష్టికర్తను ఆరాధించబద్దులై ఉన్నారు. Even the waters, జలములు కూడా, even the earthly beings, భూమి మీద ఉండేటువంటివి కూడా, they may be animals, they may be sea beings or water beings, or they may be fowls of the air, they may be creeping things. అవి జంతువులే కావచ్చు, జలచరములే కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షులు, నేల మీద ప్రాకేవైనా కానీ, They may be trees, అవి చెట్లు అయినా కానీ, or they may be young men or women, even old people, even the kings. They have to bow down before you and worship you. స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా వృద్ధులైనా కానీ, రాజులు భూపతులు అందరూ ప్రభా మిమ్మల్ని ఆరాధించబద్దులైన. Thou art the only one God who is worthy of worship. ఓ దేవా, నీవు మాత్రమే, నీవు ఒక్కడవే ఆరాధనలకు యోగ్యుడైన దేవుడు. Give us worshipful hearts. ఓ దేవా, ఆరాధించే హృదయములు మాకు దయచేయి. Throughout this day, as a matter of fact, throughout our life, we will go forward, O Lord, with this worshipful attitude. ఈ దినమంతయు మా జీవిత దినాలన్నీ కూడా ఈ ఆరాధన వైఖరితోనే కొనసాగిపోదుము గాక. We do pray in the matchless and mighty worship-bound name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఆరాధనలకు యోగ్యుడైనటువంటి నామములో, శక్తిగల సాటి లేని నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాను.